తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలీసు ఉద్యమకారుడు బోర్గి సంజీవ్ గారు వేదిక మీద వచ్చి మాట్లాడి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. హలో. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వాహకులకు, ముఖ్యంగా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, కళాకారులకు, మీడియా మిత్రులకు, పోలీస్ సోదరులకు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శ్రేణులకు, జిల్లా నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి మహిళలకు, పురుషులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు బోర్గి సంజీవ్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీస్ ఉద్యోగాన్ని త్యాగం చేసి ఆనాడు అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ను, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క సమస్యల మీద కవితక్క గారు పోరాటానికి శ్రీకారం చుట్టిండ్రు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దాదాపుగా 12 లక్షల మంది రైతులకు మేలు జరిగే విధంగా 1200 గ్రామ ప్రజలకు త్రాగునీరు అందే విధంగా, ముఖ్యంగా 90 టీఎంసీల వాటరు ఇక్కడ సాగుకు వచ్చే విధంగా, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి, కొత్త 6 జిల్లాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ముఖ్యంగా ఈ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ఏర్పడి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు దగ్గరకు అవుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో ఆనాడు మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కేసీఆర్ గారు మొదటి దశలో ప్రారంభించి 35,250 కోట్లు ఆనాడు కేటాయించి, దానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళా 85,000కు దాని వ్యయాన్ని పెంచి, ముఖ్యంగా ఆ ప్రాజెక్టు కేవలం 30 నెలల్లోనే పూర్తి చేస్తామని మరి నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రజలతో పాటు ఈ ఉమ్మడి 3 జిల్లాల రైతులకు, కొత్త 6 జిల్లాల రైతులకు వారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 30 నెలలు అయిపోయింది. మళ్ళా డిసెంబరు 2027 వరకు మళ్ళా వాళ్ళు పొడిగించుకోవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు మరి ఎప్పటిలోగా మీరు చేస్తారు, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు, ఎప్పటిలోగా 12 లక్షల మంది రైతులకు సాగునీళ్ళు అందిస్తారు, ఎప్పటిలోగా 1200 గ్రామాలకు త్రాగునీరు అందిస్తారు, ఎప్పటిలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మరి సాగునీరు అందిస్తున్న ఉద్దేశంతో కవితక్క గారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈరోజు పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ సభకు వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ పార్టీ అడిగింది లేదు. ఎందుకంటే వారే ప్రారంభించారు కాబట్టి, వాళ్ళకు ముఖం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతలేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక మిగతా పార్టీ వాళ్ళు ఎవరు కూడా అడగడం లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిదిగా మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఈ ప్రాజెక్టు విషయంలో మొట్టమొదటి మరి ఈ ప్రాంతంలో సభను ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈరోజు ఈ రైతుల పక్షాన, ఈ పేదవర్గ ప్రజల పక్షాన ఈరోజు కవితక్క గారు పోరాటం చేయడాన్ని ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మోదీ గారు రేపో మాపో వస్తారని చెప్పేసి సోదరుడు ట్రైబల్కి సంబంధించి మాట్లాడిండు. ముఖ్యంగా మోదీ గారు కూడా మరి రేపటి సభలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పుడు పూర్తి చేస్తారో ఈ ప్రభుత్వాలు, దీనికి జాతీయ హోదా ఏ విధంగా కల్పిస్తారనే విషయం కూడా మాట్లాడాలని చెప్పేసి
మిత్రులు డిమాండ్ చేసిండ్రు. ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు కేవలం కమిషన్లకు మాత్రమే కకృతిపడి ఈరోజు కమిషన్ల పనులు తీసుకొచ్చి కమిషన్లు దొబ్బుతున్నారు తప్పితే ప్రజలకు సాగు తాగునీరిచ్చుట్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. ఇంకోసారి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారికి ఓటేసినాము, రేవంత్ రెడ్డి గారికి గెలిపించినాము, ఆయన పట్టించుకోవడం లేదని మాట్లాడారు. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 2 ఏళ్ల కాలంలో చేసింది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా వారు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం లేదు. ఈరోజు సాగు తాగునీరు మీద దృష్టి పెట్టడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ అది ఎక్కడ కూడా వాళ్ళ హామీలు నిలబెట్టుకుంటూ వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందిండ్రు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ అమలు చేసేట్లో పూర్తిగా వైఫల్యం చెందింది. బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు జనాలలో ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా పోరాటం అంటే గిట్లా ఉండాలి. పార్టీ పెట్టిన ఒక వారం రోజుల్లోనే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఉమ్మడి 3 జిల్లాలు కొత్త 6 జిల్లాలకు సంబంధించిన రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని కవితక్క గారు తీసుకోవడాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగాల కోసము, నీళ్ళ కోసము, నిధుల కోసమే ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. నేను కూడా నా పోలీసు ఉద్యోగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన. మా కళాకారులందరూ ఆటలు పాటలు పాడిండ్రు. మా మీడియా మిత్రులందరూ తెలంగాణ కావాలని చూపించిండ్రు. 4 కోట్ల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1200 మంది చనిపోయిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏళ్ళు మేము కొట్లాడిన తెలంగాణలో ఇక మాలాంటి ఉద్యమకారులకు ఎవరు పట్టించుకోకపోతే ఒక టీఆర్ఎస్ పార్టీ వచ్చిందనేటటువంటి సంతోషం అందరిలో కలుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి, కవితక్క గారి నాయకత్వానికి, మరి ఉద్యమకారులతో పాటు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు తప్పకుండా ఆదరించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా ఈ వేదిక చాలా గొప్ప వేదిక. ఇట్లాంటి వేదికలు అనేక రావాలి. తెలంగాణలో మార్పు రావాలి. అందరినీ ఆదుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ కావాలి. ఈ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కవితక్క గారు కావాలని ఒక ఉద్యమకారుడిగా నేను ఆకాంక్షిస్తూ, ఇది ప్రారంభం మాత్రమే. నాకు తెలిసిన కాడ నేను ఒక విషయం చెప్పకూడదు కానీ చెప్తా ఉన్నా. 0 నుంచి స్టార్ట్ అయితే రాష్ట్ర మొత్తంలో చాలామంది వేదిక మీద మొదలు కూర్చో ఉన్నారు. ఏంటంటే ప్రారంభమే ఇంత గొప్పగా ఉందంటే తప్పకుండా 2028-29 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని ఒక నమ్మకము. మరి కవితక్క గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకుందాము. తప్పకుండా వారి నాయకత్వం బలపరుస్తాము, టీఆర్ఎస్ పార్టీని బలపరుస్తాము. ఇంకా కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున జైనింగ్లు అవుతాయి. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఇడిచిపెట్టి టీఆర్ఎస్ పార్టీకి వస్తారు. ఈరోజు బీజేపీకి కానీ, కాంగ్రెస్కు కానీ, బీఆర్ఎస్కు కానీ జనాలు కానీ నాయకులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఒక కొత్త పార్టీ అవసరం. అది మహిళా నాయకత్వంలో, కవితక్క గారి నాయకత్వంలో తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారు. తప్పకుండా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, కొత్త ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది. కవితక్క గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ, మరి ఈ ఉద్యమం ద్వారా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాలని 12 లక్షల రైతులకు మరి సాగునీరు అంది, 1200 గ్రామ పంచాయతీ ప్రజలకు త్రాగునీరు అంది, ప్రతి ఒక్క రైతు సుఖ సంతోషాలతో ఈ ప్రాంతంలో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ ఉద్యమం ఇంత గొప్పగా తీసుకొచ్చిన కవితక్క గారికి, పార్టీ శ్రేణులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.